ప్రభునందు ప్రియులైన పిల్లలకు క్రీస్తు యేసునందు నిత్యము శుభము కలగాలని కోరుతూ తెలియజేసేది. క్రూర మృగముపై కూర్చున్న స్త్రీ మహాబాబెలు పేరు ప్రఖ్యాతుల కోసం, ఘనత కోసం గోపురాన్ని కట్టాలనుకున్న నాడి దాని క్యారెక్టర్లో రెండు ప్రత్యేకంగా కనిపిస్తాయి. ఆకాశాన్ని అంటే శిఖరం కట్టి పేరు తెచ్చుకుందాం, కట్టాలి, పేరు తెచ్చుకోవాలి. కాని దాన్ని కట్టాలి, పనికిరాని పేరు తెచ్చుకోవాలి. అదే బాబెలు. దీనికంతటికీ మూల కారణం ఏదైనా కట్టాలన్నా కట్టకూడదన్నా, ఏ ప్రాజెక్టు వేయాలన్నా వేయకూడదన్నా, ప్రతిదానికి ఫైనాన్స్, మనీ, డబ్బు కావాలి. ఈ లేడీ గురించి, దాని క్యారెక్టర్ గురించి మనం చదువుకున్నప్పుడు ఇది అంచెదినాల్లో సంభవించేవి. అంటే ఈరోజు కాదు, అంచెదినాలు. చాలాసార్లు చెప్పాను మీకు. క్రీస్తు ప్రారంభ రాకడ నుండి, మొదటి రాకడ నుండి క్రీస్తు చివరి రాక వరకు ప్రపంచ నలుమూలలా సంభవించే ప్రతి పని మనీ విషయంలో, మనీ లాండరింగ్, మనీ క్రైసిస్, మనకి సంబంధించిన ఇష్యూస్ అన్నీ బ్యాంక్స్ కానివ్వండి, విదేశాల్లో ఉన్న బ్యాంక్స్ కానివ్వండి, స్విస్ బ్యాంక్ కానివ్వండి, ప్రపంచ బ్యాంకులు ఒకటి అరడజన్ ఉన్న అవి కానివ్వండి, ఈ బ్యాంకుల్లో జరిగేదంతా మనీ ట్రాన్సాక్షన్, హవాలా అంటారు. కేవలం ఫోన్ కాల్తోనే విదేశాల్లో కోట్లాది రూపాయలు దాచుకోవచ్చు. ఒక బుర్జ్ ఖలీఫా 162 అంతస్తులు కట్టారంటే మనీ. అంతరిక్షంలో ఒక ప్రయోగాలు చేయగలుగుతున్నారంటే మనీ. ప్రతిదీ ధనం మూలం మితం జగత్ అన్నారు. మనిషికి డబ్బే కావాలి, కరెన్సీ. ఆ కరెన్సీ క్రూర మృగం ఉంటుంది. దాని మీద కూర్చున్న ప్రారంభకురాలు బాబెలు, ఆ స్త్రీ. 7వ వచనం చూద్దాం. ఆ దూత నాతో ఇట్లనెను, నీవేళ ఆశ్చర్యపడితివి? ఈ స్త్రీని గూర్చిన మర్మమును, 7 తలలు 10 కొమ్ములు కలిగి దాన్ని మోయించిన క్రూరమృగమును గూర్చిన మర్మమును నేను నీకు తెలిపేదను. 7 కొమ్ములు. పాతది పోయిందంటే దా స్థానంలో మళ్ళీ కొత్తది వస్తుంది. మోసం, రకరకాల మోసాలు. అంటే సంపూర్ణం. 7 తలలు అంటే సంపూర్ణం. ఇది క్రీస్తు కాలం నుంచి రేపు ప్రపంచానికి ఆయన వచ్చినంత వరకు, ఈ లోకానికి ఆయన వచ్చినంత వరకు ఇది అంత్యకాలం. ఇది ఒకప్పుడు జరిగింది, ఇప్పుడు లేదు. ఒకప్పుడు పలానా వాళ్ళు, ఇప్పుడు కారు అనడానికి ఏమీ లేదు. ఎందుకంటే ఇదంతా అంత్యకాలం గురించి చెప్పబడిన ప్రకటన. ఇక్కడ కొంచెం మనం బాగా ఆలోచించాలి. దాని కొమ్ములు అనేవి దాన్ని అది పొడిచి, అది నాశనం చేసే విధానం, పొడిచి చంపటం అనేది మనీతో. 7 తలలు అనగానే సంపూర్ణంగా పరిపక్వమైన పనికిరాని జ్ఞానం, పూర్తి జ్ఞానం దాన్ని. నిజంగా మన దేశంలో కింగ్ఫిషర్ ఫ్లైట్ విజయమాల్యా, అలాగే మోదీ, నీరవ్ మోడీ, ఇలా చాలామంది ఉన్నారు. 4-5 వరకు మన భారతదేశంలో ఉన్నారు. వాళ్ళు సంపాదించిన బ్లాక్ మనీ
విదేశీ బ్యాంకులో హవాలా దాచుకున్నారు, విదేశాలకు వెళ్ళిపోయారు, దాక్కున్నారు. అంటే జ్ఞానం, క్రిమినల్ నాలెడ్జ్, ఫైనాన్షియల్ నాలెడ్జ్, క్రిమినల్ నాలెడ్జ్. బ్యాంకుల్ని మోసపుచ్చారు, బ్యాంకుల నుంచి డమ్ము కోట్లు తీసుకున్నారు, దేశం నుంచి పరారైపోయారు. 7 తలలు. కానీ దాని చేత పొడవబడతారు. ఈరోజు ప్రభుత్వ లెక్కల్లో దొరికిపోయారు. ఈ మధ్య భారత కుబేరుల లెక్క స్విస్ బ్యాంక్ పంపించింది ప్రభుత్వానికి కాన్ఫిడెన్షియల్గా. వాళ్ళ పేర్లు మనకి వీళ్ళు పబ్లిష్ చేయరు. ఎవరెవరు ఎన్ని కోట్లు దాచారు స్విస్ బ్యాంకులు అనేవి, విదేశీ బ్యాంకుల్లో, నాట్ ఓన్లీ స్విస్ బ్యాంక్, విదేశీ బ్యాంకుల్లో ఎవరెవరు ఎన్నెన్ని కోట్లు దాచారు అనేది ఆ బ్యాంక్స్ ఈ మధ్య జరిగిన ఒప్పందం ప్రకారంగా బయలుపరచబడింది. ఒక 2 ఏళ్ల క్రితం ప్రధానమంత్రి మోడీ భారతదేశంలో ఉన్న ప్రతి భారతీయునికి 15 లక్షల అకౌంట్లో వేస్తానన్నాడు. ఆ మాట చెప్పి 2 ఏళ్ళు అయింది. వేసేద్దాం అనుకున్నాడు, కానీ తన దగ్గరికి రావటానికి, ఇన్ఫర్మేషన్ రావడానికి 2 ఏళ్ళు పట్టింది. ఇకపోతే వాళ్ళు బ్యాంకులకు జంప్ చేయాలి డబ్బులు. ఇది హ్యాండ్ ఓవర్ చేసుకోవాలా, డేరింగ్ అండ్ డాషింగ్తో కోట్లాది లక్షల కోట్ల రూపాయలు హ్యాండ్ ఓవర్ చేసుకోవాలి. ఒక సినిమా యాక్టర్ ఉన్నాడు అనుకోండి, ఒక సినిమాకి 25 కోట్లు తీసుకుంటాడు ఒక హీరో. ఆ 25 కోట్లు చెక్ రూపంలో ఒక 5 కోట్లు తీసుకుంటాడు. బ్లాక్ మనీ, కరెన్సీ 20 కోట్లు తీసుకుంటాడు. 20 కోట్లు ఎక్కడ దాచుకుంటాడు? దీనికి ఒకటి మార్గం, మనీ లాండరింగ్. ఈ 20 కోట్లు సింగపూర్, మలేషియా, అదేవిధంగా స్విస్ బ్యాంక్, వరల్డ్ బ్యాంక్, ఇలా ఎన్నో ఉన్నాయి దేశాలు. ఇక్కడి నుంచి కేవలం ఈ 20 కోట్లు కూడా బాక్సుల్లో పట్టుకెళ్ళి ఇచ్చే పని లేదు. ఎందుకంటే బాక్సుల్లో వెళ్తే ఫ్లైట్లో వెళ్ళాలి, ఫ్లైట్లో వెళ్తే కస్టమ్స్ అంటారు. కనుక అక్కడ 20 కోట్లు వెళ్ళిపోవాలంటే అక్కడున్న ఒక ఫ్రాడ్ పర్సన్ ఉంటాడు, హవాలా, మనీ హవాలా. ఇదిగో నా 20 కోట్లు స్విస్ బ్యాంకులో వేసాయి అని ఆ మీడియేటర్కి చెప్తే, ఆ మీడియేటరు స్విట్జర్లాండ్ కరెన్సీయో అమెరికన్ డాలరో మొత్తానికి ఈ 20 కోట్లు వాళ్ళ బ్యాంకులో తన పేరు మీద డిపాజిట్ చేసేస్తారు. ఈయన స్విట్జర్లాండ్ వాళ్ళు. ఇక్కడ ఈ 20 కోట్లు ఆ మీడియేటర్ క్యాండిడేట్ ఇండియాలో ఉన్నవాడికి హ్యాండ్ ఓవర్ చేస్తాడు. క్రొత్తగా నేను మొట్టమొదటిగా దుబాయ్ వెళ్ళిన రోజున అక్కడ కొంత అమౌంట్ నేను పంపాలి అనుకున్నా. ఫ్యామిలీ కొంత అమౌంట్ పంపుదాం, ఓ 10,000, 20,000, అంతేగాని కోట్లేం కాదు, లక్షలు కాదు. అప్పుడు మన పిల్లలు అన్నారు, పర్వాలేదు డాడీ, మేము పంపించేస్తామని. జస్ట్ ఫోన్ చేశాడంతే. ఆంధ్రప్రదేశ్లో ఉన్న వ్యక్తికి ఫోన్ చేసి, డాడీ ఇంటికి వెళ్ళి ఆ 20,000 ఇచ్చేయను. వాళ్ళు తీసుకొచ్చి 20,000 ఇంటి దగ్గర ఇచ్చారు. నేను తీసుకురాలేదు, ఇవ్వలేదు, బై పోస్ట్ పంపలేదు, బై చెక్ పంపలేదు, బై డ్రాఫ్ట్ పంపలేదు. 60,000 ఇక్కడ ఇచ్చేశారు. అక్కడున్న మీడియేటర్కి ఆ 20,000 ఇచ్చేశారు. ఇది ఆధారం చేసుకుంటే మీరు ఒక్కసారి కోట్ల రూపాయలు ప్రపంచ దేశాల నుంచి బ్లాక్ మనీగా ప్రపంచ బ్యాంకుల్లో భద్రపరచబడుతుంది.
క్రూర మృగం, 7 తలలు. అదంతా బ్లాక్ మనీ. అలా అని దాచుకోవటం వల్ల ఏమైనా ఉపయోగం ఉందా అంటే, మన భారతదేశానికి తిరిగి వచ్చినటువంటి లక్షల కోట్ల రూపాయలకి నేను విన్నాను నిన్నే 100%, 200%, 300% ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు వేసేయచ్చట. ఇది బ్లాక్ మనీ అని రుజువైతే ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు వాడు 100 కోట్లే వాడక్కడ దాచుకుంటే స్విస్ బ్యాంకులో ఆ 100 కోట్ల గురించి కరెక్ట్ ఇన్ఫర్మేషన్ మన ఇండియా ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి రాగలిగితే వాడు 100% వేస్తే 100 crores తీసేసుకోవచ్చు. గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకుంటారు అమౌంట్. లేదా పనిష్మెంట్గా 200 ఇవ్వచ్చు, 300 కూడా ఇవ్వచ్చు. అంటే 200 కోట్లైనా తీసుకోవచ్చు. అతని స్థిరాస్తుల్లో ఇండియాలో ఎక్కడైనా ఆస్తులు ఏమైనా ఉంటే 300 కోట్లైనా వసూలు చేయొచ్చు. పనిష్మెంట్ అంటే అది ఎంత ప్రమాదం ఉందో చూసారా. ఇది నేను ఎందుకు చెప్పానంటే, అది వచ్చినంతసేపు, అది ఉన్నంతసేపు ఎంతో సందడి, ఎంతో అలసడి, ఎంతో దోపిడి. ఎక్కడ దాచుకున్నది చివరికి చేరిపోతుంది. ఎందుకంటే బైబిల్లో దేవుడు అన్న మాట ఒకటి ఉంది, రహస్యం ఏదైనాను బయలుపరచబడకపోదు. ఒకప్పుడు స్విట్జర్లాండ్తో అగ్రిమెంట్ జరిగినప్పుడు ప్రపంచ దేశాల్లో స్విస్ బ్యాంకులో ఉన్నటువంటి అకౌంట్ ఎవరికి కూడా ఇవ్వరు. ఒకనాటి స్విస్ బ్యాంక్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. నువ్వెంత దాచావు అనేది ఈ లిస్ట్ ఎవరికి చెప్పరు. ఎవరికి, ఏ దేశం అడిగినా చెప్పరు. కానీ మధ్యకాలంలో యునైటెడ్ నేషన్స్ ఆఫ్ ఆర్గనైజేషన్లో జరిగిన ఒక ప్రత్యేక సమావేశంలో 2 దేశాల అగ్రిమెంట్ కట్టుకుంటే అగ్రిమెంటు స్విస్ బ్యాంకుతో అగ్రిమెంట్ ఉన్నటువంటి ఏ దేశానికైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చి అనేది బయట వచ్చింది రూలు. అందుకే వీళ్ళందరూ దొరికిపోయారు. అంటే ఒకరిని కలిమి విస్తరించుట అతని జీవానికి మూలం కాదు. ఏదో హార్ట్ అటాక్, బ్రెయిన్ అటాక్. ఇంత కష్టపడి విశ్వమాయలు చేసి నువ్వు దాచుకున్న డబ్బుకి ఏ రోజైనా సుడిగాలంటూ వస్తే ఆ రోజు నీ గుండె ఆగిపోతుంది. అది పోటు. దీనివల్ల ఎంత లాభం ఉందని మనిషి అనుకుంటాడో అంత ప్రమాదం ఉంది. కొమ్ములు ఇవి క్రీస్తు నాటి నుండి, క్రీస్తు వచ్చిన నాటి నుండి, ప్రారంభ రాకడ నుండి చివరి రాకడ వరకు, ప్రపంచ వినాశనం వరకు ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి. ఈరోజు జరుగుతున్నాయి, ప్రజెంట్ కంటిన్యూస్ జరుగుతూనే ఉన్నాయి ఇలాంటివన్నీ. ఈ దందాలు, ఈ దాదాగిరులు ఈరోజు చూడండి, రాష్ట్రంలో కానీ, దేశంలో కానీ, ప్రపంచ దేశాల్లో కానీ. ఇరాక్లో ఉన్న ఒక అమెరికన్ సోల్జర్కి, ఇరాక్లో ఉన్న ఒక అమెరికన్ సోల్జర్కి గాయమైంది. ఎవరు? ఇరాన్ సైన్యం అటాక్ చేసింది, ఇరాన్ సైన్యం చంపిందని ఈరోజు బైడెన్ అమెరికన్ ప్రెసిడెంట్ ఇచ్చిన స్టేట్మెంటు. ఇరాన్ వలన ఒక అమెరికా సైనికుడు గాయపరచబడితే నిన్నటి రోజు అమెరికా సిరియా మీద దండయాత్ర చేసి సిరియాలో ఉన్నటువంటి, అంటే మద్దతు ఇస్తున్నారు ఇరాన్ వాళ్ళని, 18 మంది ఇరాన్ వాళ్ళని చంపేసింది అమెరికా. ఒకటికి 18 జవాబా? ఎంతైనా ఉంటుంది జవాబు. సిరియా ఈరోజు ఎలాగైపోయిందంటే ఇస్లాం స్టేట్గా మారిపోయింది. ఇస్లాం స్టేట్ అంటే ఐసిస్ ఉగ్రవాదులు, దందా ఉగ్రవాదం స్టేట్. ఐసిస్ ఉగ్రవాదులు దాన్ని స్వాధీనం చేసుకున్నారు. అదొక దేశంగా మారిపోయింది ఉగ్రవాదం అనేది. ఈ మనీ అనేది మనిషిని భ్రమ పెడుతుంది, మనిషిని బ్రతికిస్తుంది, మనిషిని చంపేస్తుంది. కరెన్సీ లేని కాలంలో
అన్ని శక్తులు కలిసి మానవ శక్తులన్నీ ఒకటై, మనుషులందరూ ఆలోచన ఒకటై ఏకగ్రీవంగా ఆకాశాన్ని అంటే శిఖరాన్ని కడదాం అనుకున్నారు. ఎందుకు కడదాం అనుకున్నారంటే పేరు తెచ్చుకుందాం. ఈరోజు ప్రపంచం ఈ రెండిటి మీద ఆధారపడుతుందో లేదు చూడండి. గల్ఫ్ దేశాలు ఉన్నాయనుకోండి, ప్రపంచ దేశాలలో ఎక్కడెక్కడ అందమైన స్టోరీడ్ బిల్డింగ్స్ ఉన్నాయో గల్ఫ్ దేశాల్లో కట్టేస్తున్నారు. ఒక మస్కిట్ కానివ్వండి, ఒక ఖత్తర్ కానివ్వండి, ఒక దుబాయ్ కానివ్వండి, ఒక అబుదాబి కానివ్వండి, ఒక షార్జా కానివ్వండి, ఒక సౌదీ కానివ్వండి, ఒక ఇరాన్ కానివ్వండి, ప్రపంచ దేశాలలో ఎక్కడెక్కడ అందమైన భవనాలు, బహుళ అంతస్తు భవనాలు కట్టారో ఆ భవనాలు ఈరోజు వాళ్ళ దేశాల్లో కట్టేసుకుంటున్నారు. ఇక నేనైతే ప్రపంచంలో ఏ ఒక్కరి దేశంలో లేని ఎత్తైన శిఖరాన్ని, భవనాన్ని నేను కట్టాలనుకుని బుర్జ్ ఖలీఫాను కట్టించారు. ఒకటి ఈరోజు దుబాయ్ ఈ మనీ లాండరింగ్కి, అంటే ఈ హవాలాకి, ఈ సంపాదనకి, ఈ ఘోరాలకి అడ్డగా మారిపోయింది దుబాయ్ ఈరోజు. ఒకటి మలేషియా, ఒకటి మారిషస్, 2 దుబాయ్, స్విట్జర్లాండ్ లాగా. మన డబ్బు ఇక్కడ ఉన్న వాళ్ళకి వాళ్ళ ఏజెంట్కి ఇక్కడ డబ్బులు ఇచ్చేస్తే చాలు, మనకి అక్కడ దుబాయ్లో బిల్డింగ్ కొనేస్తారు. కోట్లు సినిమా యాక్టర్లకి. ఒకవేళ అలాగాని వెళ్ళకపోతే ముందు పెట్టుబడి ల్యాండ్స్ కొనేస్తారు. యాక్టర్లకు వచ్చిన కోట్లాది రూపాయలతో ల్యాండ్స్ కొనేస్తున్నారు. డెవలప్డ్ సిటీస్, ఇప్పుడు విశాఖపట్నం డెవలప్ అయిపోయిందని చూడండి, హైవే పక్కన ఉన్న ల్యాండ్స్ అన్నీ అయిపోయాయి, కొనేశారు. డబ్బు ఎక్కడ దాచుకుంటారు? ఇంట్లో కరెన్సీ కట్టలు గబుకొని ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు కానీ రైడ్ చేస్తే దొరికిపోతారు కదా అంత డబ్బుతో. ఇప్పటికే పట్టుకుంటున్నారు వాళ్ళు. రైడింగ్ జరిగితే కోట్లాది రూపాయలు దొరికిపోతానని ఏం చేస్తారంటే ల్యాండ్స్, అవి కూడా ఎక్కువైపోయి అనుకోండి. ల్యాండ్స్ 100,000 ఎకరాలు, మన పట్టుకున్న వాళ్ళకి 100,000 ఎకరాలు. దినకరన్ కాలంలో మరి సంపాదించింది 3,000 ఎకరాలు. ఇది కాక విదేశాల్లో ఇక్కడున్న ఈ కోట్ల రూపాయలను పంపిస్తూ ఈ మనీ ట్రాన్స్పరెంట్ ల్యాండరింగ్, మనీ ల్యాండరింగ్, ఈ పద్ధతిలో డబ్బులు పంపుతూ అక్కడ భవనాలు, బహుళంతస్తు భవనాలు, అక్కడ ఇల్లు కట్టేసుకుంటున్నారు, వీళ్ళు కొనేసుకుంటున్నారు. అక్కడ అమెరికాలో ఒక ఇల్లు ఉంటుంది, మాస్కోలో ఒక ఇల్లు ఉంటుంది, మారిషస్లో ఒక ఇల్లు ఉంటుంది, స్విట్జర్లాండ్లో ఒక ఇల్లు ఉంటుంది, ఆస్ట్రేలియాలో ఒక ఇల్లు ఉంటుంది. క్రూర మృగం దాని మీద ఆశను, ఆ బాబెలు, ఆ మత్తెళ్ళిన ఆ స్త్రీ. నేను చెబుతున్న వీటన్నిటికీ కేంద్రస్థానం ఇలాంటి మనీ సంబంధమైనటువంటి ట్రాన్సాక్షన్స్ అన్నిటికీ కూడా మనుషుల్ని అస్తవ్యస్త పాలు చేసినటువంటిదే ఈ బాబెలు. ఎందుకంటే నా చేతిలో బంగారు పాత్రలో వజ్రవైడూర్యాలు, మణిమాణిక్యాలు, అది కూర్చున్నది కరెన్సీ మీద. ఆ కరెన్సీకి 10 కొమ్ములు ఉన్నాయి, 7 తలకాయలు ఉన్నాయి. ఇలాగా దీన్ని డెవలప్ చేయడానికి రకరకాల నాయకులు పుడుతుంటారు జనాల మధ్య, మనుషుల మధ్య. మరి బ్లాక్ మనీని ఏం చేయాలి? అంతరిక్ష ప్రయోగాల్లో ఉపయోగిద్దామా? ఇలాగా దేశాలు కొల్లగొట్టబడుతున్నాయి. దేశాల్లో ఉన్న ప్రజలను కొల్లగొడుతున్నారు, అమాయక జనాన్ని మోసగిస్తున్నారు. మనుషుల కొరకు మంచి అనేది చేయటం మానేశారు. మనుషులు ఆకలి తీర్చడం మానేశారు. మనుషులు మంచి చెడ్డల గురించి ఆలోచించటం లేదు, కానీ అంతరిక్షం గురించి ఆలోచనలు మొదలుపెట్టారు. వెర్రి 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 మనీ. టికెట్ ఇన్ని కోట్లు, ఏదో రకంగా సంపాదించాలి. ఏం చేసుకుంటావు ఇదంతా? ఏం చేసుకోడు, పోతాడు వదిలేసి. కనుక ఈ 7వ వచనం నుంచి ఆ దూత నాతో ఇట్లను, నీవేళ ఆశ్చర్యపెడితివి? ఈ స్త్రీని గూర్చిన మర్మమును, 7 తలలు 10 కొమ్ములు కలిగిన దాని మోహించిన క్రూర మృగమును గూర్చిన మర్మమును నేను నీకు తెలిపేదను.
ఇదండి ఇదంతా జనాన్ని మోసం చేస్తుంది. నీవు చూచిన ఆ మృగముండెను, కానీ ఇప్పుడు లేదు, అయితే అది పాతాళంలో పైకి వచ్చుట నాశనమునకు పోవడం సిద్ధముగా ఉన్నది. ఇప్పుడు లేదు, ఎప్పుడు వస్తుందో ఎప్పుడు వెళుతుందో. వెళ్ళిపోవటం అనేది క్రీస్తు రాకడతో జరుగుతుంది. ఈ కరెన్సీ ఎప్పుడు పోద్ది? మండిపోవాలి. ప్రకృతి అంతా మండిపోతే కరెన్సీ మండిపోద్ది. మనుషుడు చేసింది కదండి దీన్ని, రూపకాలంకారం కదండి ఇదంతా. ఏమన్నాడు? నీవు చూసిన మృగముండెను, కానీ ఇప్పుడు లేదు. క్రీస్తు వెళ్ళిపోయిన తర్వాత ప్రకటన గ్రంథం రాయబడేటప్పటికీ ఎంత పెద్ద దందా ప్రారంభం కాలేదు. క్రీస్తు వచ్చి వెళ్ళిపోయిన తర్వాత ప్రపంచ స్థితిగతులు మారిపోయాయి. అంతవరకు ఇవే కదండి, వస్తు మార్కాలే కదా. కరెన్సీ అనేది అప్పటికి ఇంకా పుట్టలేదు, అంత పెద్దది కాలేదు ప్రపంచవ్యాప్తంగా. అది వస్తుంది, మరలా వెళ్ళిపోద్ది నాశనానికి. ఆ వెళ్ళిపోయేది అనేది క్రీస్తు ముగింపు రాకడతోనే ఆరంభం అవుతుంది. ప్రపంచ విడుదల, కరెన్సీ నుంచి జనం విడుదల, డబ్బు అనే దానికి విలువ లేకుండా పోయే కాలం, లోకం నాశనం అవటమే. అందుకే ఇప్పుడు చూడండి, ఏని పుట్టనివ్వండి, పుట్టుతాయే తప్ప పోవండి. కరోనా పుట్టింది, కరోనా పోతుంది అనుకోకండి. కరోనా స్థిరంగా ఉండిపోతుంది. ఒక మలేరియా వచ్చింది, మలేరియా ఉండిపోయింది. ఒక టీబీ వచ్చింది, టీబీ ఉండిపోయింది. ఒక మసూస్ వచ్చింది, మసూస్ ఉండిపోయింది, స్మాల్ ఫాక్స్. ఒక సార్స్ వచ్చింది, సార్స్ ఉండిపోయింది. ఒక ఎబోలా వచ్చింది, ఎబోలా ఉండిపోయింది. ఏవి పోవండి. ఒకసారి ప్రకృతిలో మానవ వినాశనానికి అది ఏదైనా, ఈవెన్ వైరస్ అయినా అది ఉండిపోతుంది. ఇప్పుడు ఎప్పుడైతే కరోనా వచ్చి లక్షలాది మందిని పట్టణ పెట్టుకుంటుందో, ఒక గొప్ప ఆలోచన రష్యాకు వచ్చేసింది, ఒక గొప్ప ఆలోచన చైనాకు వచ్చేసింది, ఒక గొప్ప ఆలోచన జర్మనీకి వచ్చేసింది. ఈ యాటమిక్ పవర్స్, ఈ న్యూట్రాన్ పవర్స్, యురేనియం పవర్స్, ఇవన్నీ ఎందుకు మనం ఉపయోగించటం? ప్రపంచాన్ని దోచుకోవాలి, జనం రాజ్యాల తాలూకా, దేశాల తాలూకా ధన సంపత్తిని మనం దోచుకోవాలి అంటే ఆ ప్యాలెస్లు మనకే ఉండిపోవాలి, కన్స్ట్రక్షన్స్ మనకే ఉండిపోవాలి, వంతెనలు మనకే ఉండిపోవాలి, నదులు మనకే ఉండిపోవాలి, జనం మాత్రం చావాలి. కనుక దీనికి కావాల్సింది ఇప్పుడున్న లేటెస్ట్, ఈరోజు వాళ్ళు కనిపెట్టింది, ఈరోజు వాళ్ళ అభిప్రాయం ఏంటంటే వైరస్లే మన వెపన్స్, బయలాజికల్ వెపన్ అన్నాడు. అందుకే దాన్ని ఎప్పుడైతే అమెరికా వాడు ఇరాక్ మీద ఈ బయలాజికల్ వెపన్స్ అనే దాని మీద తలెత్తాడో ఆ రోజు నుంచి వైరస్ పుట్టడం ప్రారంభమైంది. 1990 గల్ఫ్ వార్, 1991 వైరస్ని వెపన్స్గా తయారు చేసుకుంటారు. ఇప్పుడు ఏ వైరస్ని దేవుడు మానవ వినాశనానికి తయారు చేసి పంపాడో చూడండి, అది మానవాళికి శత్రువు అని తెలిసినా వైరస్ ఎందుకు పంపాడు? మనుష్యుల పాపం పెరిగిపోతుంది కనుక. మనుషుల పాపం పెరిగింది అంటే పలానప్పుడు తరుగుతుంది, పలానప్పుడు దీనికి ఏం గ్రాఫికల్ మ్యాథమెటిక్స్ ఏం లేవు. వచ్చిందంటే అన్నీ పెరగటమే. ఎండలు వస్తున్నాయి, మరి ఏం తగ్గవు మీకు. మీరు అప్పుడే చూసారు ఎలా ఉందో వాతావరణం. ఎండలు వస్తున్నాయంటే ప్రతి ఏడాది ఎండలు పెరుగుతూనే ఉంటాయి. వర్షాలు పడుతున్నాయంటే ప్రతి ఏడాది వర్షాలు పడుతూనే ఉంటున్నాయి. నదులు పొంగుతున్నాయంటే ప్రతి ఏడాది నదులు పొంగిపోతూనే ఉంటాయి. ప్రపంచవ్యాప్తంగా, నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, ప్రపంచ మానవాళిలో పాపం అనేది పడగలు ఎత్తేసింది. అది పాపం తలలుగా వచ్చేసింది. పాపంలో మానవాళి తగ్గలేదు, మార్పు లేదు, వినటం లేదు, పట్టించుకోవట్లేదు. ఏ వైరస్ వచ్చినా పట్టించుకోవట్లేదు. లక్షల మంది అమెరికాలో రాలిపోతున్నారు ఇప్పటికీ కరోనాతో, స్ట్రెయిన్తో. ఈ కోవిడ్లోనూ రకరకాల
వైరస్లు ఎంటర్ అయిపోయి అమెరికాలో, గ్రేట్ బ్రిటన్లో, బ్రెజిల్లో ఇంకా చచ్చిపోతున్నారు లక్షల మంది, వేల మందికి వైరస్. ఇవన్నీ అంతమైపోవడానికి రాలేదు, మనుషుల్ని అంతం చేయడానికి వస్తున్నాయి ఇవన్నీ. మనుషుల్ని ఎందుకు అంతం చేయడానికి ఇవన్నీ వస్తున్నాయి? మనుషులు పాపాలకు నిలయంగా మారిపోయారు. వాళ్ళు ఘోరాలు, నేరాలు, రేపులు, దోపిడీలు, దొంగతనాలు, హత్యలు, మానభంగాలు. మరి ఇవన్నీ మార్చలేరా? ఏ చట్టం మార్చలేదు, ఏ రాజకీయ వ్యవస్థ మార్చలేదు, ఏ నాయకుడు మార్చలేడు, మార్చబోడు. ఏంటంటే మనకి తెలంగాణలో జరిగింది, ఆ జంట భార్యాభర్తలో హైకోర్టు అడ్వకేట్స్ చావు అని అడుగుతారు అందరూ. ఏ లేదండి, వాళ్ళు ఉన్నది ఉన్నట్టుగా మొహం మీద కొట్టినట్టుగా, అతడు పొలిటీషియన్ అయినా, అతడు పోలీస్ అయినా, అతడు మినిస్టర్ అయినా, ఎవరైనా వాళ్ళ భార్యాభర్తలు ఇద్దరు అందరి గొడవలు నెత్తినేసుకొని అందరి విషయంలో పోరాడుతున్నారండి. ప్రతి వాళ్ళని కోర్టులు పాలు చేసి, కోర్టులో కేసు బనాయించి వాళ్ళని దారిలోకి తేవాలని, ఒక మంచి చేయాలని, ఒక అమాయకుడికి మంచి చేయాలని 2 ఏళ్ల నుంచి స్కెచ్ చేసి, ఇప్పటికున్న న్యూస్ను బట్టి భార్యాభర్తలిద్దరూ వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళేదో సిగ్నేచర్ గురించో దేని గురించో వెళ్ళి అటు నుంచి కారులో వస్తుండగా మార్గం మధ్యలో మంతంలో ఆపేసి, ఇటు ఆర్టీసీ బస్సు అటు ఆర్టీసీ బస్సులో జనాలు ఉండి ఆగిన కత్తులతో ఒక మేకను వధించినట్టుగా వధించారు. రాక్షసత్వమా చెప్పండి? మార్పు ఉందా? దీని వెనకున్నది ఎవరంటే, మరి ఈ రోజున్న న్యూస్ చూస్తుంటే అంతా పొలిటీషియన్స్ ఉన్నారు, ఎమ్మెల్యేస్ ఉన్నారు, పోలీసు ఉన్నారు, పెద్దోళ్ళు, గూండాలు. అంటే మారతారంటారా ఇంకా? కనుక వైరస్లు ఎందుకు పోవాలి? ఆ వైరస్ పోకపోవడం అలాగ ఉంచండి. ఆ వైరస్ని వెపన్గా మార్చుకుంటున్నాడు ఈరోజు మనిషి. ఇదేంటి బాబెలు? ఇదేనండి ఆ స్త్రీ వ్యభిచార మద్యముతో మండిపోతుంది. అది లోక స్నేహము, వ్యభిచార మద్యం, వ్యభిచారం. కనుక ఈరోజు ప్రపంచం మార్పు చెందుతుందా అని మనం ఏ దేశాన్ని చూసినా, ఏ దేశంలోనూ మార్పులు లేవండి. చావులున్నాయి, చంపుకోటాలున్నాయి, ప్రకృతి వైపరీత్యాలు ఉన్నాయి. దేవుని కోపంతో పాటు మనుషులు కక్ష సాధింపులు కూడా మానవ వినాశనానికి కారణం అయిపోయాయి. మరి అందరూ కలిసే కదండి, ఒక మాట మీదే కదండి గోపురం కడదాం అనుకున్నారు. బాబులండి, అందరూ ఒక నిర్ణయానికే వచ్చారు. ప్రపంచం అంతా ఒక తోవనే వెళ్ళిపోతుంది, నాశనానికి పోతుంది తోవ. ఈ తుఫాను లాగో, ఈ సైక్లోన్ సాగో, ఈ ఆస్ట్రాయిడ్స్ ఆగో, భయభ్రాంతులు చేస్తుంది. ఈ ప్రకృతి వైపరీత్యాలు ఆగో, డ్యాములో ఇరిగిపోవడం ఆగో, ప్రమాదాలు జరగడం ఆగో, సముద్రాలు పొంగడం ఆగో, సునామీలు రావటం ఆగో, ఎండలు మండటం ఆగదు, వైరస్లు మనుషులు చంపడం ఆగో. వస్తుంది క్రీస్తు కాలం వరకు ఇది ఇలా జరుగుతూనే ఉంటుంది. క్రీస్తు వచ్చి ప్రపంచాన్ని వినాశనం వైపు తీసుకెళ్ళి నాశనం చేసినంత వరకు నాశనం అయిపోతుందండి. ఇక నాశనానికి అది వెళ్ళిపోతున్నాం. మనం నాశనానికి దగ్గరగా ఉన్నాం. రాత్రి చాలా గడిచి పగలు సమీపముగా ఉన్నది అంటున్నాడు చూడండి రోమపత్రికలో. మరో మారు మనసు పొందినప్పటి నుండి నాశనానికి వెళ్ళిపోవడానికి చూడండి, రోమపత్రిక 13వ అధ్యాయం 11వ వచనం. మీరు కాలమును ఎరగండి. కాలము కనబడుతుంది, ప్రకృతి వైపరీత్యాలు కాలంలో కనబడుతున్నాయి, మాయలు ప్రపంచంలో కాలంలో కనబడుతున్నాయి, దోపిడీలు కాలంలో కనబడుతున్నాయి, మోసాలు కనబడుతున్నాయి, చావులు కనబడుతున్నాయి, వైరస్లు కనబడుతున్నాయి, ప్రమాదాలు కనబడుతున్నాయి. మీరు కాలము నెరిగి
నిద్ర మేలుకొను వేళ అయినదని క్రైస్తవ సోదర సోదరీమణులారా, బైబిల్ నెరిగిన ఉత్తములారా, బైబిల్ను దగ్గరగా చూసిన వాళ్ళులారా, బైబిల్ను బాగా వింటున్న వారులారా, బైబిల్ని గ్రహిస్తున్నారా మీరు? మీరు కాలమునేది నెరిగి నిద్ర మేలుకొను వేళ అయింది, నువ్వు లేవాలి, వేళ అయింది, నువ్వు వెళ్ళిపోవాలి, వేళ అయింది అని మీరు తెలుసుకొని అలాగూ చేయండి. మనం ఒకప్పుడు మారు మనసు పొంది విశ్వాసులు అయ్యాం, అప్పుడు చాలా కాలం క్రితం. అప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు సమీపముగా ఉంది. మనం వెళ్ళిపోవాలి, రక్షింపబడాలి. రాత్రి చాలా గడిచిపోయింది, పగలు సమీపముగా ఉన్నది కనుక మనము పాపపు కార్యక్రమాలన్నిటినీ క్రైస్తవులారా విడిచిపెట్టి విసర్జించి వెలుగు సంబంధమైన విద్యోపకరణములు, సహనము, శీలత, పవిత్రత వాటిని మనం ధరించుకోవాలి. ఎందుకంటే నాశనం వైపు పరుగులు తీస్తుంది ప్రపంచం అంతా. ఎవరేమైపోతే నీకెందుకు? నువ్వు భక్తిగా ఉన్నావో లేదో నువ్వు ఒకసారి ఆత్మవిమర్శ చేసుకో. నువ్వు భక్తిగా ఉన్నావో లేదో చూసుకో. క్రూరమృగం వచ్చింది, వెళ్ళింది, వచ్చింది, ఇప్పుడు ప్రపంచంలో ఉంటుంది, క్రీస్తు వచ్చినంత వరకు ఉంటుంది. ఆ మృగం ఉండేను కానీ ఇప్పుడు లేదు. అయితే అది పాతాళము నుండి పైకి వచ్చుటకు, నాశనమునకు పోవుటకు సిద్ధముగా ఉన్నది. వచ్చేసింది, నాశనానికి వెళ్ళడానికి సిద్ధపడుతుంది. ఇప్పుడు ఈ మాటలు చెప్పింది క్రీస్తు శకం 1వ శతాబ్దంలో. ఇప్పుడు ఉంది ప్రపంచంలో, ప్రస్తుతాన్ని తింటుంది అందరినీ. బలి, రక్తపాతం, వైరస్లు కనిపెడుతున్నారండి. జర్మనీ, మాస్కో, చైనా. మాస్కులు అవే ఆ వైరస్లనే ప్రయోగిస్తారట. అంటే పుట్టిన వైరస్ని, దేవుడు పంపగా వచ్చిన వైరస్ని క్యాచ్ చేసి ఆ వైరస్లు ఎలాగున్నాయో అని అలాంటి వైరస్లను రకరకాలుగా తయారు చేస్తున్నారు. ఇప్పుడు అవి పరివర్తన చెందుతున్నాయంటావా? పరివర్తన చెందిస్తున్నారంటావా? అసలు ఎప్పుడు వినలేదు ఈ కరోనా, ఎప్పుడు దీని గురించి మనం వినలేదు. కొత్త కొత్త వైరస్లు, కొత్త కొత్త పేర్లు, ఎన్ని అబ్బా వాడి నంబర్స్. ఇక వైరస్కి నంబర్లే, ఎన్ని పేర్లైనా పెడతారు, ఎన్ని పేర్లు పెడతారు వాళ్ళు. భూనివాసులలో జగదుత్పత్తి మొదలుకొని జీవగ్రంథమందు ఎవరి పేరు వ్రాయబడలేదో వారు ఆ మృగముండును కానీ ఇప్పుడు లేదు, అయితే ముందుకు వచ్చునన్న సంగతి తెలుసుకొని ఆశ్చర్యపడుదురు. ఎవరు ఆశ్చర్యపడతారు? భూనివాసులలో జగదుత్పత్తి మొదలుకొని జీవగ్రంథమందు ఎవరి పేరు రాయబడలేదో వారు ఆ మృగం ఉండెను కానీ ఇప్పుడు లేదు, అయితే ముందుకు వస్తును అను సంగతి తెలుసుకొని ఆశ్చర్యపడుతుంది. ఎప్పుడు ముందుకు వస్తుంది, ఎప్పుడు ముందుకు వస్తుంది, ఎప్పుడు ముందుకు వస్తుంది, ఎప్పుడు ముందుకు వస్తుంది, ఎప్పుడు వస్తూనే ఉంది కొత్త కొత్త రూపాలతో. ఈ దురాశలతో కూడుకున్న వాళ్ళందరినీ నాశనం హతమార్చుటకు అది ఎప్పటికప్పుడు వస్తుంది. ఆశ్చర్యపడు. ఏ వైరస్ వచ్చినా ఆశ్చర్యపడు. 60 ఏళ్ల మాస్కో చరిత్రలోనూ 60 ఏళ్ల మిడిల్ ఈస్ట్ బెల్ట్ అంతా కూడా, ఇటు రష్యన్స్ కానీ యూరోపియన్స్ కానీ వెస్ట్రన్ కంట్రీస్, ఆ వెస్ట్రన్ మిడిల్ ఈస్ట్లో ఉన్నటువంటి ఆ బెల్ట్ భూమి మీద అంతా కూడా మంచు కురవడం. సౌదీ అరేబియాలో మంచులు ఏంటండి బాబు, మంచు కురవడం ఏంటండి? ఎడారి ఈ ఎర్రటి ఇసుక మీద తెల్లటి మంచు పడిందండి. ఇండోనేషియాలో ఇదేంటండి, పచ్చగా ఉండవలసిన నీళ్లు ఎర్రటి రంగులోకి వస్తున్నాయేటండి.
ఇదేంటండి, నయాగరా జలపాతం కూడా ఎండిపోయింది, మంచు అలాగా గడ్డగట్టేసిందండి పడుతుంటే. 60 ఏళ్ల చరిత్రలో ఎప్పుడు జరగని వింతలు విశేషాలు ప్రపంచ దేశాల్లో సంభవిస్తున్నాయి. మంచుపడి ఇళ్ళు కప్పడిపోయి, మంచుపడి కారులు కప్పడిపోయి, మంచుపడి రోడ్లు కప్పడిపోయి, తాగడానికి నీళ్లు లేక, కరెంటు స్టాప్ అయిపోయి గాఢాంధకారంలో ఉండిపోయారండి టెక్సాస్ మిగిలిన కొన్ని అక్కడున్న రాష్ట్రాల్లో, అమెరికన్స్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో. ఎప్పుడు జరగలేదు కదండి ఇలాంటివి. ఆశ్చర్యపడుదురు. వస్తుంది. మీ పాపానికి కారణం అదే, మీరు చేసిన తప్పులకు కారణం అదే. గర్భంలో ఉన్న పిండాన్ని ఎందుకు గర్భస్రావం చేయిస్తున్నావు? అబార్షన్ ఎందుకు చట్టబద్ధం చేస్తున్నావు? కడుపులో ఎందుకు బిడ్డలను హత్య చేస్తున్నావు? ఏటి న్యూసెన్స్ అండి. దేవునికి భిన్నంగా, దేవునికి అవిధేయతగా, దేవుని చట్టాన్ని బైబిల్కి వ్యతిరేకించి ఆడవాళ్ళు పెళ్ళి, మగవాళ్ళు పెళ్ళి, సలింగ సంపర్కులు, ఏంటి భయంకరమైనటువంటి అకృత్యాలు, విపరీతాలు, ప్రకృతిలో సంభవిస్తున్నటువంటి భయంకరమైనవి ఎందుకు జరుగుతున్నాయి? అయితే ఆ మృగం ఉండెను కానీ ఇప్పుడు లేదు, అయితే ముందుకు వచ్చుచున్న సంగతి తెలుసుకొని ఆశ్చర్యపడుదురు. ఇదంతా దానివల్లే జరుగుతుంది. మీరు చేసిన పాపాలు, మీరు చేసిన కరెన్సీకి, మీరు చేసిన పాపాలు మేళవించి ముడిపడి మానవ వినాశనం వైపు వస్తున్నాయి. అన్నీ నీ మీదకే వస్తున్నాయి, మన మీదకేనండి. నా పిల్లలు కాపాడబడాలని కోరుకుంటున్నాను. దేవుని ప్రేమను ఎప్పుడూ మనం మర్చిపోకూడదు. ఏమన్నాడు? జీవగ్రంథమందు ఎవరి పేరు వ్రాయబడలేదో వారు, ఆ మృగం ఉందని, ఒకప్పుడు ఉందని, ఇప్పుడు లేదని, ముందుకు వస్తుంది. లేదు, ఉంది అనుకుంటున్నారు మీరు. అంటే మీ ముందుకు వచ్చినంత వరకు, మీ ముందు నిలబడినంత వరకు మీరు పోల్చరా? ఇంతకీ మృగం అంటే అది వచ్చి పులుగు నిలబడుతుందా మీ ముందు తలకాయలతో, కొమ్ములతో? దారుణమైన ధనంతో జరుగుతున్న ఘోరాతి ఘోరాలలో, పాపాలలో నిండిపోయిన ప్రపంచాన్ని మృత్యుతో కబలిస్తున్న ఎన్నో వైరస్లు ముందుకు వస్తున్నాయి. ఎన్నో ప్రకృతి వైపరీత్యాలు ముందు వస్తున్నాయి నిన్ను నాశనం చేయడానికి. నువ్వు పోల్చుకో, దాన్ని టేస్ట్ చేయి, ఏదో అనుకొని వదిలేక దాన్ని. జీవగ్రంథమందు రాయబడిన వారు అనుకుంటున్నారట ఇప్పుడు లేదు, తర్వాత వస్తుంది. ఆశ్చర్యపడతారు మీరు. ఇప్పుడు మీరు ఆశ్చర్యపడే రోజులు ఇవన్నీ. గడిచిన 2000 సంవత్సరాలు ఆశ్చర్యపడవలసిన రోజులు. అంత్యకాలం గనుక, వినాశనం వైపు పరుగులు తీస్తుంది కనుక ప్రకృతి ఆశ్చర్యపడవలసిన పరిస్థితులు. చివరికి యేసుక్రీస్తు ఏ కాలానికి వచ్చినా ఆ కాలం వరకు ఇవన్నీ అంచెదినాలు. ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి. రకరకాల రంగులు మారుస్తుంది. ఏంటది? ఊసరవెళ్ళి రంగులు మార్చుకుంటుంది. అది ఏ చెట్టు దగ్గర ఉంటే ఆ చెట్టు రంగుతో ఉంటుంది. అది మనకు కనబడదు, రంగులు మార్చుకుంటుంది. అది ప్రమాదం రంగులు మార్చుకుంటుంది. బాబెలు రంగులు మార్చుకుంటుంది. నీ ప్రాణం తీసేది రంగులు మార్చుకుంటుంది. ఇందులో జ్ఞానము గల మనస్సు కనబడును. ఇందులో జ్ఞానము గల మనస్సు కనబడును. ఒక వచనం చూద్దాం చివరిగా. 13వ అధ్యాయం ప్రకటన గ్రంథం 18వ వచనం. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 18 మనం విన్నాం. బుద్ధి గలవాడు మృగము యొక్క సంఖ్యను లెక్కింపనిమ్ము,
అది ఒక మనుష్యుని సంఖ్య. ఆ సంఖ్య 666. ఇందులో జ్ఞానము కలదు. ఇక్కడ ఏమంటున్నాడు? ఇందులో జ్ఞానము గల మనస్సు కనబడును. మనుష్యులందరూ, దేవుని సంఖ్యలో ఉండవలసిన మనుష్యులందరూ దయ్యపు సంఖ్యలోకి వెళ్ళిపోయి నాశనానికి పోతున్నారు. దేవుని సంఖ్యలో ఉండవలసిన మనుష్యులు సాతాను సంఖ్యలోకి వెళ్ళిపోతున్నారు. ఇందులో జ్ఞానము గల మనస్సుంది. మీరు ఆలోచించండి, నా పిల్లలు ఆలోచించండి. మీరేనారా జ్ఞానవంతులు? ఇప్పుడు ఎవరు అర్థం చేసుకునే స్థాయిలో ఎవరు లేరు. ఇప్పుడు వదిలేసేయండి వాళ్ళని. ఇక అర్థం కాని వాళ్ళని వెంటపడ్డం అనవసరం. అర్థం కాని వాళ్ళు ఉంటారా, వాళ్ళతో వెంటపడ్డం అనవసరం. నీకు అర్థం అవుదా? ఇంకా అర్థం కాదండి, వాళ్ళకి అర్థం కాదు. వాళ్ళ నాశనానికి వాళ్ళ ఆశ్చర్యంతో ఎదురు చూడాలి. అమ్మ బాబోయ్, ఇంతలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయా అని. 60 ఏళ్ళ చరిత్రలో జరగలేదు, 100 ఏళ్ళ చరిత్రలో జరగలేదు, కరోనా 120 సంవత్సరాల తర్వాత వచ్చింది, ప్రతి 100 సంవత్సరాలకు వస్తుంది. ఇలాంటి కథలు చెప్పుకోవడానికి పనికొస్తారు తప్పితే అర్థం చేసుకోరు. భూమికి పొలిమేరలు వేసాను, మీరు పైకి రాకుండా, దాటి పైకి రాకుండా అంటే నువ్వు భూమికి పొలిమేరలు ఎత్తే మేము దాటుతాం, మేము అంతరిక్షంలోకి వెళ్తాం, మేము అక్కడ చేస్తాం. వాళ్ళు మారరు. వాళ్ళు మారదయ్యా. బాబేలు మనస్సు తెచ్చుకోకండి, అది క్రూరురాలు. నెక్స్ట్ వీక్ కలుసుకుందాం. గాడ్ బ్లెస్ యూ.